బాగున్నారండి. అప్పుడు పప్పు రుబ్బుకునేవారు, సంధికాల మీద మసాలాలు నూరుకునేవారు. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లో, వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుక్కోక్కర్లొద్దు, అన్నీ ఎక్సర్సైజ్లా ఉండేవండి పూర్వం. రుబ్బుకోవడం, బట్టలు ఉతుక్కోవడం అన్నీ కూడాను. ఇప్పుడు అన్ని సుఖాలు వచ్చేసినాయి కదండి. సుఖాలు వచ్చినప్పుడు ఆరోగ్యం కూడా అలాగే అయిపోయింది జనాలందరికీ. అప్పుడు పిల్లలకి ఎంచక్క కుంకుడికాయలతో తలస్నానం చేయించేవారండి. సండే వచ్చిందంటే స్కూల్ సెలవు కదా, నానమ్మ అమ్మ కలిసి తలస్నానాలు పెద్ద పెద్ద జళ్ళు ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఇంకా అన్ని కెమికల్ కలిసిన షాంపూస్ అన్నీ వచ్చేసినాయి కదండి. ఇంకా మనకు కూడా బిజీ బిజీ లైఫ్ అయిపోయింది. కనీసం పూర్వ రోజుల్లాగైనా ఇప్పుడు కొన్ని కొన్ని ఇంట్లోనే సొంతంగా మసాలాలు తయారు చేసుకోవడాలు, కెమికల్ కలిసిన ఏమో వాడకుండా ఉండడాలు, అటువంటివన్నీ ఆరోగ్యకరమైన తిండి కొంచెమైనా మనం చూసుకుంటే జాగ్రత్తగా ఆయిల్ ఇవన్నీ కూడా బయట ఫుడ్ తినడం మానేసి జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యం మనం చూసుకోవచ్చండి. మన పిల్లలనైనా మనమైనా ఆరోగ్యం ఎవరైనా చూసుకోవాలి కదండి. పిల్లలకి స్తోత్రాలు నేర్పించడం, పూజలు చేయడం అలవాటు చేయడం, పెద్దలను గౌరవించడం అన్నీ నేర్పించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.